అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందుకు దహి మిర్చితో వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే ఇక్కడ ఈ కలర్లో ఉండే పచ్చిమిరకాయలు అయితే 10 నుంచి 20 తీసుకున్నానండి. ఇది లైట్గా సీ గ్రీన్గా ఉంటుంది మనకు పచ్చిమిరకాయలు. ఇది అసలు చాలా వరకు కారం చాలా తక్కువగా ఉంటుంది. ఒక 40% ఉంటుంది, 40 లేదా 50% కారం అనేది ఉంటుంది. ఈ మిరపకాయలు అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కారం అయితే ఎక్కువ ఉండవు. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నిలువుగా కోసుకోవాలి మనము. నేనైతే దీనికి దాని తొడిమలు అయితే తీయలేదండి. ఎందుకంటే మనకు తినేటప్పుడు దాన్ని పట్టుకొని నంచుకొని తింటుంటే అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ అన్ని పచ్చిమిరకాయలని నిలువుగా అయితే మనం కట్ చేసుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సాంబార్ అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ అయితే సూపర్గా ఉంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మసాలా అయితే తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన మసాలా ఏమంటే ఒక స్పూను తెల్ల నువ్వులు, అలాగే ఒక స్పూను ధనియాలు, అలాగే 1/4 టీ స్పూను జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మిరియాలండి. ఇవే ఈ 4 ఐటమ్స్ మనకు దీంట్లో మెయిన్ వేయాల్సింది. ఇది కొంచెం మనము ఒక 2 లేదా 3 నిమిషాలు దోరగా ఫ్రై అయితే చేసుకుందాము. స్టవ్ అయితే నేను మొత్తం సిమ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారడానికి పెట్టేద్దాము. చల్లారిన తర్వాత ఒక చిన్న రోల్ అయితే దీన్ని మొత్తము పొడి పొడిగా కొట్టుకుందామండి. మెత్తగా మనము దీన్ని దంచుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ మసాలా పొడి కొట్టుకునేటప్పుడే మంచి సువాసన అయితే వస్తుంది. మెయిన్ మనకి ఈ మసాలా వల్లే దహి మిర్చిలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలిపి విధంగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాము. ప్యాన్లో అయితే 3 చెంచాల నూనె అయితే వేసుకున్నానండి. మనకు 3 చెంచాల నూనె అయితే పడుతుంది. ఎందుకంటే దాదాపు నేను ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఒక 30% వరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ని అయితే నేను మొత్తము సిమ్లో పెట్టేసానండి. ఎందుకంటే ఇది చాలా వరకు సిమ్లో పెట్టి చేయాలి. హైలో కానీ మీడియంలో పెట్టినా కూడా మనకు తొందరగా అయితే మాడిపోతుంది. మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు. ఇలాగా ఒక 4 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత మనం పొడి కొట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం మనం వేసిన మసాలా మొత్తం పచ్చిమిరపకాయలు బాగా పట్టేలాగా అయితే కలుపుకుందాము. స్టవ్ని అయితే నేను సిమ్లోనే పెట్టానండి. ఎందుకంటే మనం హైలో పెట్టినా మీడియంలో పెట్టినా కూడా మనకు మసాలా తొందరగా మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇలాగే ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే నేను పెరుగు అయితే ఒక 100 గ్రాములు అయితే తీసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత మనం మొత్తం మసాలాను అలాగే పచ్చిమిరకాయలని బాగా 4 పక్కలు అయితే ప్యాన్లో కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ పెరుగు అంతా పచ్చిమిరకాయల్లో బాగా పట్టేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే పెరుగు వేసాం కదా, మన పెరుగు అనేది మనకు బాగా పచ్చిమిరకాయలు పట్టేలాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. అలాగే మనం పచ్చిమిరకాయని కలుపుతూ మసాలాను కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మనకు పెరుగులో ఉండే నీళ్ళన్నీ బాగా ఆవిరైపోయాయి. మనం వేసిన నూనె బాగా పైకి తేలింది కదా. అలాగే మనము ఇది బాగా గట్టిగా ఇంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనకు ముద్దగా అయింది కదా, సిమ్లో ఒక 2 నిమిషాలు పెట్టేసి ఈ విధంగా మసాలా మొత్తం మనకు పచ్చిమిరపకాయలకు పట్టేలాగా ఫ్రై అయితే చేసుకుందాం. టేస్ట్ అయితే ఇది చాలా అల్టిమేట్గా ఉంటుందండి. చపాతీలో అయితే ఇది డిఫరెంట్ కాంబినేషన్. ఇది మనకు అన్నంలో అయితే సాంబార్ రైస్లో కానీ పప్పు అన్నంలో కానీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మన దహి మిర్చి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇంకా సర్వ్ చేసుకునేద్దాం. చూసారు కదా, చూడడానికి ఎంత ఎమ్మిగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.